తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని విధాల అభివృద్ధి చేస్తామని సిటీ మాజీ ఎమ్మెల్యే కూటమి ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అశేష ప్రజావాహిని మధ్య తరలివచ్చి కాకినాడ శారదాదేవి గుడి సమీపంలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను వనమాడి కొండబాబు అందజేశారు. ముందుగా జగన్నాథపురంలోని తన నివాసం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొండబాబు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం శారదాదేవి గుడి వద్ద వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లుగా కాకినాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజల ఆకాంక్ష మేరకు నగరాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ సిటీలో మద్యం మినహా బాటసారుల దాహార్తిని తీర్చే తాగునీరు లభించడం లేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు ఆరోపించారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రహదారుల కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. గత 4 ఏళ్లుగా చలివేంద్రాల పేరుతో భారీగా నగదు దండుకున్నారని, ఖజానా ఖాళీ అవ్వడంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కాకినాడ కార్పొరేషన్ తాగునీరు అందించలేని దుస్థితికి దిగజారడం దురదృష్టకరమని అన్నారు. నిధులు లేకపోతే చందాలు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత ఏడాది మార్చి నుంచి ఏర్పాటైన చలివేంద్రాలు ఈ ఏడాది ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా జనసేన, బీజేపీ వాళ్ళ సపోర్ట్తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. వారికి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషను ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు. కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు. 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేస్తాను. నేను 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాను. గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం. అలాంటి స్మార్ట్ సిటీని ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కాకినాడ అయింది. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తాం మేము. అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చేశాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి సమయంలో ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ రోజు ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా, కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చారో అలాంటి సిటీని మళ్ళీ గంజాయి, డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను రథంపై ఉంచి వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, కేరళ డప్పులు, శక్తి వేషాలు, గరగల నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోరాడ శ్రీను, ఆలయ ఈవో ఏళ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మ్యాజిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. యువత భవిష్యత్తును వైసీపీ నాశనం చేసిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. కూటమితోనే నిరుద్యోగులకు భరోసా లభిస్తుందని హామీ. 24 నుంచి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చర్యలు చేపట్టమన్న ఆలయ అధికారులు. కాకినాడలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిన వనమాడి కొండబాబు. పాలకొలు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.